నిన్నటి ఎపిసోడ్కి ఇవాళ రివ్యూ పెడుతున్నా అంటే ఇది సాహసం అనే చెప్పాలి. దొంగలు పడ్డం కారణాల కుక్కలు మురిగినట్టు అని కూడా అనుకోవచ్చు. కానీ అంత లెంత్ ఏమి ఉండదు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు చేసుడే తప్పు. ఇక మళ్ళీ దీనిలో లెంత్ చేసిన వాడు కొడతారు నన్ను, నాకు తెలుసు. అందుకే జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకుంటా. లైక్ రమ్య మోక్ష దువ్వాడ మాధురి వీళ్ళిద్దరి డిస్కషన్ ఒకటి, అండ్ కళ్యాణ్ వర్సెస్ మాధురి గారి పంచాయతీ ఒకటి, అండ్ 2 నామినేషన్స్ జరిగినాయి. అబ్బా సిల్లీ రీజన్స్ అబ్బా ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసినాయి. లైవ్లో కంప్లీట్ నామినేషన్స్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి ఒక్కొక్కరు నామినేషన్స్కి సపరేట్గా ఒక్కొక్క వీడియో కానీ ఇద్దరిది కలిపి ఒక వీడియో లాగా కానీ పెడతా నెక్స్ట్. కానీ ఈ 2 నామినేషన్స్ టెలికాస్ట్ అయినాయి. వావ్, వాట్ వరస్ట్ నామినేషన్స్, అదే వరస్ట్ రీజన్స్. గబ్బు రీజన్స్ అబ్బా, అసలు ఏం మంచిగా లేదు ఆ రీజన్స్ అయితే. సో మాట్లాడదాం. చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేస్తా. ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చట్లు దీనికన్నా ముందు వీడియో ఉంది కదా, ఆ వీడియోలో మ్యాక్సిమం ఎపిసోడ్లో స్టార్టింగ్లో ఉన్నాయని కూడా, అంటే రాత్రి పెట్టుకున్న ముచ్చట్లు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చూడుర్రి. సరే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు చాలామంది, ఎందుకన్నా వీడియోస్ చేస్తలేవు అని చెప్పి కామెంట్లు పెట్టారు కదా. సో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, నాన్నకి హెల్త్ మంచిగా లేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు డయాలసిస్ అవుతుంది. సడన్గా అయింది ఏం కాదు, చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నది. 25 ఏళ్ళ నుంచి షుగర్ ఉన్నది. ఆ షుగర్ తోటి ఇట్లా కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మధ్యలో హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. షుగరు పేరుకే చక్కెర, కానీ లోపల అంతా చేదు. అది వచ్చిందంటే చేదే, నరకం. ఆ డేంజరస్. అది ఒక్కొక్క పార్ట్ని తినేస్తుంది. కాళ్ళకి పుండ్లు అయ్యిండే, అవి తగ్గిపోవడానికి చాలా సఫర్ అయ్యిండే. హార్ట్ ప్రాబ్లం 6 years బ్యాక్, హార్ట్కి సంబంధించిన మెడిసిన్ వాడతాడు. గాల్ బ్లాడర్కి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కిడ్నీలు, ఇన్నిటికీ ట్యాబ్లెట్ వాడాలి. బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, హార్ట్ ట్యాబ్లెట్, గాల్ బ్లాడర్ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్, మన్ను ట్యాబ్లెట్, మశానం ట్యాబ్లెట్, ఇవన్నీ ఎడికెళ్ళి ఫిల్టర్ కావాలి, కిడ్నీలకి ఫిల్టర్ కావాలి. ఆడికి పైకి వెళ్ళి షుగరు, గిన్నె ఉన్నాక ఇన్సులిన్ నడుతూ ఉంటుంది. ఇన్సులిన్ పేషెంట్ ఇన్ని నడుతా అంటే ఆడ కిడ్నీలు ఆగుతాయా? ఇడ్లీలు అయితే పాపం. ఇప్పుడు ఆ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డ్యామేజ్ అయింది. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటారు, GFR అని, అది బాగా తక్కువ ఉన్నది. మన సైన్స్ గ్రూప్ వాళ్ళకి తెలుసు. క్రియాటినిన్ లెవెల్ విపరీతంగా పెరిగిపోయింది. 7.6, 8కి నియర్ బై ఉంది. తప్పదు కాబట్టి డయాలసిస్ స్టార్ట్ అయింది ఈరోజు. సో అక్కడ తమ్ముడు ఉన్నాడు. నేను నిన్నటి నుంచి హాస్పిటల్ అడ్మిషన్ అదంతా తిరిగి ఒక 2-3 days నుంచి నిద్ర లేవు కదా. సో ఇక తమ్ముడు ఉన్నాడు అక్కడ. నేను వచ్చి పడుకొని లేచి వీడియో చేద్దామని అప్పటి నుంచి కూర్చున్నా, కానీ మనసు వస్తలే. సో అందుకే పెద్దగా చేద్దామని అనుకుని పెద్దగా స్టార్ట్ చేసిన. సాతమ్మ, అమ్మ, తమ్ముడు అందరూ అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న పిల్లలు. సో పెద్దగా చేయను, లెంత్ ఏం చేయను. ఆల్రెడీ సాతమ్మ వార్నింగ్ ఇచ్చింది, ఎపిసోడ్ రివ్యూ కనుక లెంత్గా చేస్తే బాగుండదు, ఎందుకంటే ఆల్రెడీ చేసుడే తప్పు, ఇప్పుడు చేసుడే కరెక్ట్ కాదు. కానీ చేస్తే కనుక చిన్నగా షార్ట్గా చేయాలని చెప్పింది. అందుకే అఫ్కోర్స్ ఆమె చెప్పకపోయి నేను కూడా అదే చేద్దాం అనుకున్నా. అసలు చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడ పోయి ఉండొచ్చు కదా అంటే, హాస్పిటల్లో అటెండర్గా ఒక్కరిని తప్ప ఇంకొకరిని ఉండనిస్తలేరు. తమ్ముడు పైన ఉన్నాడు, ఆల్రెడీ 2 కింద ఉన్నారు. సాతమ్ముని అమ్మ 2 కిందనే ఉన్నారు. మా చిన్నమ్మల కొడుకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, అందరూ అన్నే ఉన్నారు. ఇక నేను ఇక్కడికి వచ్చి కనీసం ఇవన్నీ చేస్తే అటు దటు పనికొస్తాయి. రైట్, కంటిన్యూ చేద్దాం. ఎట్లున్నారు, అంత మంచిదేనా? నేను ఒకటి చెప్తాను అబ్బా, ఎవరైనా యూత్ ఉంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మా నాన్నకి దానికి అని కాదు, ఇక్కడ ఇది మనకి నడుస్తూనే ఉందిలే, కానీ ఇది కాదు, జనరల్గా చెప్తున్నా. జనరల్ సజెషన్, ఏదైనా వస్తే కనుక మిడిల్ క్లాస్ వాడికి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, బిలో పావర్టీ లైన్ కానీ కష్టం. ఈవెన్ మరీ పేదరికంలో ఉన్న వాళ్ళైనా టక్కన గవర్నమెంట్ దవాఖానలో కొరుకుతారు, లేట్ అయినా పర్లేదని ఓపిక పడతారు. ఇక సివియర్ సిచ్యువేషన్లలో వాళ్ళకి చేతులు విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి అక్కడ తన్నాట పడలేక కొంచెం క్విక్గా కావాలన్న తపన ఉంటుంది. అప్పు తీసుకొచ్చి పెడతంటే గుండు సున్నా అవుతుంది. కష్టపడి సంవత్సరాలు కాపాడుకున్నంత నీళ్ళలో పోసిన, అదే బురదలో పోసినట్టుగా అవుతుంది. ఏముండదు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికనే అనలే, ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అయితే వెల్త్ మొత్తం పోతుంది అని దాని అర్థం చేసుకొని, హెల్త్ కార్డు ESIకి సంబంధించినవి కావచ్చు, లేదంటే మీ కంపెనీ తరపున ఏదైనా వస్తే ఓకే, లేదంటే కంప్లీట్ ఫ్యామిలీకి తీసుకోవాలి. మళ్ళీ కంపెనీ తరపున వచ్చింది, నా ఒకడికి ఉంది, మా వాళ్ళకి పర్లేదు నేను పెడతా అంటే కాదు, వశపడదు. ఇప్పుడున్న పైసలు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోరు. నా రిక్వెస్ట్ అబ్బా, ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్, ఏమనుకోకూరి. రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ థింగ్,
ఎపిసోడ్ రివ్యూ చాలా షార్ట్ అండ్ స్వీట్ అని చెప్తాను కదా, జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకుంటా. పంచాయతీలు 3 పంచాయతీలు 4 పంచాయతీలు ఉన్నాయి, వాటి గురించి జస్ట్ ఒపీనియన్ షేరింగ్, అంతకు మించి ఇంకేం లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనకి ఓపెనింగే బిగ్ బాస్ మామ అందరినీ కూర్చుని పెట్టి క్లాస్ వీకెండ్ ఈ కాడికలు మొత్తం చిత్తు బొత్తు అవుతుంది, చింది మొత్తం చింది మస్తు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. యుద్ధం మొదలైంది, రణరంగంలో రెండో అధ్యాయం మొదలు. మొత్తం ఆగమాగం చేసి ఇడిచిపెడతా అని చెప్పి కొంచెం వార్న్ చేసిన అన్నట్టు, మొత్తం రెడీయా మీరు యుద్ధానికి అని చెప్పిండు అన్నట్టు. మొత్తం ఎట్లా అంటే మనకు బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు నాతో వచ్చేదెవరు నేను, నాతో చచ్చేదెవరు నువ్వే అన్నట్టుగా వీళ్ళకి మోటివేషన్ చేసిండు అన్నట్టు. ఇప్పటిదాకా నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్నాను మోటివేషన్ చేసినట్టు చేసిండు. ఎడ తీసుకోవాలి డౌటా? పాలసీ బజార్ ఉంది, కొట్టు, నీకు తెలిసిన ఏజెంట్స్ ఉంటారు, పుట్లు ఉన్నారు ఏజెంట్లు, ఎవరో ఒకరు త్రూ ఎట్లన్నా తీసుకో. ఏందన్నా సంవత్సరానికి 20,000 నలుగురికి తీసుకో. హాస్పిటల్ పోతే ఎంట్రీ లోపల ఫీజు పెట్టడానికి కూడా సరిపోదు, అర్థమైందా? గుండు కొరుగుతారు, రాకుతారు షాపుని రాకినట్టు. కార్పొరేట్లో పోతే కథం టాటా. రైట్, నెక్స్ట్ మనకి రమ్యమోక్ష బర్నీ అన్నతో మాట్లాడుతుంది. నిఖిల్ నాయరు, రమ్యమోక్ష, ఆయిషా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ టాపిక్ కూడా చూపించారు. ఆల్రెడీ నేను మిడ్-నైట్ ముచ్చట్లలో ఇది కవర్ చేసిన. ఏమీ లేదబ్బా, బర్నీ బాండ్స్ బర్నీ తెంపుకో అయిపోయింది, కొత్తగా స్టార్ట్ చేయి అని చెప్పారు. ఇక నిఖిల్ నాయర్ కూడా తెంపుకో అని చెప్పిండు. మరి ఏందో ఇవాళ నిఖిల్ నాయర్ ఎపిసోడ్ ఎండింగ్లోకి వచ్చేసరికి తనుజాకి బాల్ ఇచ్చిండు, చూసిరా? వాళ్ళ దోస్తులే, కుటుంబం అన్నగారి కుటుంబం అంటే బయట, ఇక్కడ కాదు, బయట అంతా దోస్తులు. ఎందుకంటే వాళ్ళు హీ కేమ్ ఫ్రమ్ బెంగళూరు, ఆఫ్ కోర్స్ మలయాళీ అనగా బెంగళూరు సెటిల్డ్, అండ్ తెలుగు సీరియల్స్ ఫ్రమ్ బెంగళూరు. లైక్ చాలా దోస్తులు మనం పరంపురం, మనం సింధనూరు, మనం కర్ణాటక, బెంగళూరు అని చెప్పి అట్లా ఉంటుంది వాళ్ళకి. అక్కడ సీరియల్ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్ అయి ఉంటారు. అక్కడ ఫ్రెండ్స్ కాకపోయినా ఇక్కడ స్టార్ మా ఆదివారం మా పరివారం, అందులో దోస్తులు అయిపోతూ ఉంటారు. రైట్, నెక్స్ట్ తనుజతో దూరంగా ఉంటారా మీరు, ఎట్లుంటారు అని చెప్పి రమ్య ఒక క్వశ్చన్ అడిగింది, చూసిరా? బెలూన్స్ అయితే మేము పచ్చకానికి కట్ చేసినాం, మీరైతే కట్ చేయగలుగుతారా? చేయలేరు మీరు. తనుజాని దివ్యాన్ని పెడితే మీరు ఎవరికి చేస్తారు అంటే, ఆయుష్ దివ్యకి 7 తనుజాకి చేస్తాడని చెప్తాను. ఆయన కొంచెం ఇప్పుడు డౌట్ఫుల్గా ఉన్నాడు అన్నట్టు. ఈయన ఇప్పుడు తనుజతో ఉండాలన్నా దివ్యతో ఉండాలన్నా, ఈమెమో ఫేక్ అన్నది దివ్య అని, మరి అదేందో అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది కదా రమ్య. ఏమన్నది? నేను ఫేక్ అని ఊరికే అన్నాను కదా అన్నది. అది కూడా కరెక్టే, బేసిక్గా రమ్య చెప్పింది తప్ప. ఆమె ప్లాన్డ్గానే వచ్చింది కదా, అట్నే అనిపిస్తుంది కదా చూడడానికి, అట్నే ఉంది కదా బాండ్ కూడా, ఆ టైప్లోనే కదా. రైట్, సరే, ఇది ఒక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మనకి దివ్యనికిత బర్నీ అన్న, దివ్యనికిత ఏడిచింది. ఎందుకు ఏడిచింది? నన్ను ఫేక్ అంటున్నారు, అది ఎలా, నేను షో కోసం బాండ్ పెట్టుకోవాలని కావాలని మిమ్మల్ని వాడుకుంటున్నాను అంటున్నారు, అది కరెక్ట్ కాదు, మీరు నాకు నిజంగానే అన్నయ్య అనే ఫీల్ వచ్చింది. మీరు నమ్మారు అబ్బా, అన్నయ్య అనే ఫీల్ వచ్చే బాండ్ ఉందా? అది ఇక్కడ ఉన్న బాండ్లన్నీ కూడా డమ్మీ బాండ్లే అబ్బా. వీళ్ళంతా ముందే బయట మాట్లాడుకుని వచ్చినటువంటి బాండ్లు, ఈమె ముందే ఫిక్స్ అయ్యి వచ్చింది. షో చూసిన తర్వాత ఈ శ్రీజ, ఈ కళ్యాణ్ ఇదంతా వేస్ట్ బ్యాచ్, ఇక్కడ బర్నీ అన్న వీళ్ళంతా బెస్ట్ బ్యాచ్, బర్నీ అన్నతో ఉంటే బాగుంటుందని వచ్చింది, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇది నా ఒపీనియన్. సో ఇక్కడ ఏడ్చింది. అందుకే నేను తమ్నేల్ కూడా, నేను ఆల్రెడీ మిడ్-నైట్ ముచ్చట్లు కవర్ చేసిన తమ్నేల్ మీద కూడా అదే పెట్టినా. రైట్, ఆ తర్వాత అవుట్ హౌస్ మూసేయడం అది చూపించారు. ఆ తర్వాత మనకి రాము బాగానే ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది. అబ్బా నువ్వు చిన్నపిల్లవే. రైట్, ఆ తర్వాత మనకి యాజ్ యూజువల్గా ప్రతిరోజు అల్లు అర్జున్ పాటతో ప్రతి ఉదయం మొదలవుతుంది. లైక్ అదేంటి, డూడు అర్రారా డూడు, ఆ పాటతోటి స్టార్ట్ అయిపోయింది. డ్యాన్స్ బాగానే వేస్తుంది అబ్బా రమ్య అండ్ ఆయేషా. రైట్, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, తెలుగు ట్రైనింగ్ ప్రోగ్రామ్, టీచర్ ట్రైనింగ్ కోర్స్ లాగా తెలుగు ట్రైనింగ్ కోర్స్ TTC నడుస్తుంది. ఎక్కడ? మన బిగ్ బాస్ హౌస్లో. ఎవరికి? గౌరవ్కి. టీచర్స్ ఎవరు? అందరూ, ఇల్లంతా టీచర్సే. నాగార్జున గారు ఒక్కరికే చెప్పమన్నారు దివ్యనికితకి, కానీ ఇక్కడ ఇల్లంతా టీచర్లే చెప్తా ఉన్నారు. హైలైట్ ఏంటంటే, ఉంటుంది అని అంటే క్వశ్చన్ మార్క్ అని ఫీల్ అయ్యే తనుజ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఎక్కడ జరిగింది ఇదంటారా? అందంగా ఉంటుంది అని ఇమాన్యుల్ అంటాడు, ఇక్కడ ఇస్త్రీ చేస్తూ ఉంటారు, ఇమాన్యుల్ ఇస్త్రీ చేస్తుంటాడు, అక్కడ సంజనాకు ఉంటుంది. అలుగుదేవి ఎవరు అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ తనుజ అందంగా ఉంటుంది అంటే, ఉంటుంది ఏంట్రా, ఆ క్వశ్చన్ మార్క్ ఏంటిదిరా? ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్, ఉంటుంది అంటే క్వశ్చన్ మార్క్ కాదు అని తెలియదు పాపం. ఆమె తెలుగు ఆమె కాదు కదా. ఇక్కడ ఇప్పుడు నాకు కన్నడ వచ్చా? రాదు కదా. ఆమె కన్నడ వచ్చు, నాకు తెలుగు వచ్చు. సో ఆమెకు తెలియదు, కానీ ఆమె కూడా ట్రైనింగ్ ఇస్తుంది గౌరవ్కి. అఫ్కోర్స్ సంతోషం, ఆమెకు తెలిసిన తెలుగు నేర్పిస్తుంది, ఆమెకి ఇట్టి కష్టపడి నేర్చుకుని ఉండొచ్చు కదా. వెరీ నైస్. ఆ తర్వాత
అక్కడ కొంత ఫన్ ఇంట్రడ్యూస్ చేసిన అబ్బా! ఇమాన్యుల్ చాలా మంచిగా అనిపించింది. ఫన్ మాత్రం ఖతర్నాక్. కాస్ట్‌లీ బట్టలేస్తే గాని కాస్ట్‌లీ మొఖం కాదన్నమాట అని సినిమా డైలాగ్ ఒకటి కొట్టిండు రీతుకి అచ్చం. అక్కడ బట్టలు ఉతుక్కుంటుంటే కామెడీ చేసిండు. ఆ తర్వాత ఇక్కడ ప్రైజ్ చేయడం అక్కడ రమ్య అని, ఆయేష్ అని బిగ్ బాస్ ఆహా! నేను పంపమంటే పంపిర్రా, నా కోసం పంపిర్రా ఇంత మంచి అందమైన అమ్మాయిలని అనుకుంటా కామెడీ చేసిండు. ఓకే. రైట్. ఆ తర్వాత దువ్వాడ మాధురి వర్సెస్ కళ్యాణ్ ఇదొకటి జరిగింది. ఇక్కడ అసలు జరిగిన ఇష్యూ వేరు. ఆ తర్వాత వాళ్ళు పంచాయతీ పెట్టుకుంది వేరు. అది డ్రాగ్ అయింది వేరు. అక్కడ సంజయ్ శీల్ చెప్పుకునే పాయింట్స్ వేరు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒకటి అక్కడ గొడవ ఇక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అనే డైలాగ్ ఎందుకు అన్నాడు? ఆయన అన్నది ఏంది? కుర్చీలో కూర్చోమంటే నేను కూర్చోను, నేను నిలబడి ఉంటాను చెప్పరా అని అన్నందుకు కాదు. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇక్కడే కూర్చున్నా, కాదండి ఇలా చేస్తే లేట్ అయిద్దండి, రేపటి నుంచి కొంచెం షెడ్యూల్ మారుతూ ఉంటుంది కాబట్టి మనకు త్వరగా చేయిపోవాలి, ఇట్లయితే లేట్ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్కి అని అంటాడు. అన్న తర్వాత ఆమె ఏమంటుందంటే నేను ఇక్కడే కూర్చున్న అరగంట అయింది, అప్పుడేం చేశారు, లేట్ అయిద్దని తెలీదా మీకు అంటది. టోన్ బాగలేదు, యాటిట్యూడ్ తోటి ప్రౌడ్నెస్ తోటి చెప్పినట్టు ఉన్నది. దాంతో అక్కడ సర్రమని గాలింది మనోడు. గాలి మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అన్నాడు. వేరేలా మాట్లాడతా అంటే వేరేలా మాట్లాడతావు, అక్కడేమనలేదు, అక్కడ వదిలేసింది, ఆ పాయింట్ ఏం లేదు. కూర్చోమని మళ్ళీ దివ్యానికితో చెప్తుంది కూర్చోమని అంటే నేను కూర్చోనని మీకు చెప్పాను కదా అన్నట్టుగా మాట్లాడితే ఆ తర్వాత మీరు కూర్చున్న హాఫ్ అన్ అవర్ కంటే ముందు మేము 2 hours కూర్చున్నాం, మరి మీకోసం మీరు అప్పుడు వచ్చిరా అంటే స్నానానికి పోయినా అన్నది. కరెక్ట్ కాదు. బేసిక్ ఏంటంటే అక్కడ స్నానం చేయకుండా కూడా వంట చేస్తారు, మేము స్నానం చేయండి వంట చేయదంట. అట్లాంటప్పుడు వేరే టోళ్ళకి కుక్కు పెట్టాలి. ఇమీడియట్గా కళ్యాణ్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? మెయిన్ చెఫ్ నుంచి ఆమెను తీసేసి పక్కకు పెట్టేసి మెయిన్ చెఫ్గా వేరే టోళ్ళని పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి టైంకి ఫుడ్ రావట్లేదు కాబట్టి. అక్కడ డిస్కషన్లు డిస్గస్టింగ్లు ఇవన్నీ అవసరం లేదు. అండ్ దివ్యానికి వీళ్ళిద్దరికీ కళ్యాణ్ అంటే మంచి ఒపీనియన్ లేదు. రమ్య అండ్ మాధురి గారికి వాళ్ళిద్దరికీ మంచి ఒపీనియన్ లేదు కళ్యాణ్ అంటే, అది అర్థమైపోతుంది. దానికి కారణం ఎవరు అంటే ఆయన్నే. అండ్ బయట ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడానికి లేదంట, నేను ఎందుకు కూడా చెప్తా. రైట్. ఇక్కడ ఈ డిస్కషన్ జరిగిందా? ఇందులో స్టార్ట్ అయింది వేరే పంచాయతీ, వేరేలాగా మాట్లాడడం అనేది వేరే పంచాయతీ. అసలు ఆమె అక్కడికి వదిలేసింది. ఆ తర్వాత డిస్కషన్లో క్లారిటీగా వదిలేసేసింది. రేపటి నుంచి మీరు ఫుడ్ అంటే రేషన్ పెడితే రేషన్ తీసుకుని మేము వండుతాం, రేషన్ పెడితే మేము వండేసుకుంటాం కదా, మీరు రేషన్ పెట్టకుండా మమ్మల్ని అంటారు ఏంది, అట్లాంటి మాట్లాడినది అక్కడికి అయిపోయింది. ఆమె కొంచెం ప్రౌడ్గానే మాట్లాడింది, ఆమె కొంచెం రూడ్గానే మాట్లాడింది మాధురి గారు. ఆ తర్వాత మనకి తనుజ అండ్ మాధురి వీళ్ళిద్దరూ కుకింగ్ సెక్షన్లో వంట చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగింది, ఆయన ఏంటి వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటున్నాడు, అది కరెక్టా అని అన్నది. అంటే ఎవరు అని చెప్పి తనుజ స్టార్ట్ చేసింది. అంటే కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ఒకసారి ఇట్రా అని చెప్పి పిలిచింది. అది ఫ్యూ మూమెంట్స్ లేటర్. అవసరం లేదు, అక్కడ పిలవాల్సిన అవసరం లేదు, పిలిచేసరికి అక్కడ పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది. వేరేలాగంటే ఎలా మాట్లాడతారంటే ఇలాగే అంటాడు. ఇలాగే అంటే ఇలాగేంటి ఇలాగే, మీరు వేరేలా మాట్లాడితే చూస్తూ కూర్చుంటాం అనుకుంటున్నారా? ఏం బయట మా కాందాని ఎసోంటి తెలుసు కదా, నా వెనకాల ఎవరున్నా తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు అన్న సెన్స్లో చెప్తుంది అన్నట్టు. బేసిక్గా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళకి బుద్ధి లేదబ్బా, లిటరల్లీ బుద్ధి లేదు. పొలిటీషియన్స్ని ఇంకా వేరేటోళ్ళని ఇంకా నెక్స్ట్ సీజన్కి ఒక పని చేయండి, WWE ఛాంపియన్స్ని, రౌడీ షీటర్స్ని, ఈ ఆయన ఒక క్రైమ్ రిపోర్టర్ ఒక ఆయన ఉంటారు, ఆయన అన్ని మర్డర్లు చేసిన వాళ్ళు, జైల్లో ఉండొచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. చూసిరా ఎప్పుడన్నా? యూట్యూబ్లో కనబడుతూ ఉంటాయి. కరడు కట్టిన నేరస్తులను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఆ బ్యాచ్ అందరినీ ఒక 20 మంది తీసుకొచ్చి ఒకరిని ఒకటి పొడుచుకొని చచ్చిపోతారు. ఏందో బుద్ధి జ్ఞానం లేని పంచాయతీ. కాకపోతే అరే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు, ఎవరి డిగ్నిటీ, ఎవరి డీసెన్సీ, ఎవరి ప్రొఫెషన్ ఒక రకంగా ఉంటుంది. ఇది ఎంటర్టైన్మెంట్ షో, ఇదొక టీవీ షో. ఆ టీవీ ఆర్టిస్టులు ఇంకో 10 మందిని తీసుకో. సరే టీవీ వాళ్ళు నీకు ఉండబుద్ధి అయితే లేదనుకో, ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకో. ఇప్పుడు వాళ్ళకి ఏంది, ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అదొక బలం ఉంది. ఆ బలం పెట్టుకొని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళందరినీ చిన్నగా తప్పుగా మాట్లాడతారు, ఇష్టమైనట్టు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడాలంటే లోపల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పొలిటీషియన్స్, ఎందుకు వచ్చిన బాధ అని వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత చూడు కళ్యాణ్ బతిరాడలే, అలా కాదు మేడం మిమ్మల్ని మేడం అంటున్నా అంటే మీ మీద రెస్పెక్ట్ ఉన్నట్టే కదా. ఆ టీవీ షో ఫ్లేవర్ పోతుంది. ఏ ఊరికి వెళ్ళొస్తారా దేడిది మాకు అసలు సెలక్షన్ ప్రాసెస్ ఇదే. ఎంతమంది ఉన్నారబ్బా టాలెంటెడ్ వాళ్ళు, కింద మీద అవుతున్న వాళ్ళు ఉన్నారు పాపం, అవకాశం రాక. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఒక పొలిటీషియనో, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టి ఏం చేస్తారు పాపం? వాళ్ళ తర్వాత ఏం చేస్తారు? ఇక టీవీ షోలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే వాడికి లైఫ్ ఉంటుంది, 4 షోలు పడతాయి, 4 సినిమాలు వస్తాయి, 4 సీరియల్ వస్తాయి, 4 అవకాశాలు వస్తాయి. మనబుక్కనా వేరే ప్రొఫెషనల్లో వచ్చి ఎందుకు చెప్పు, ఎందుకు రావద్దో, వేరే వాళ్ళు కావద్దు, ఏం చేసుకుంటారు అబ్బా?
నీకు నీ దాంట్లో అచీవ్‌మెంట్స్ కావాలి. ఈ టీవీ షోకి సంబంధించిన వాళ్ళకి అచీవ్‌మెంట్ కింద అయితది. నేను ఒక జబర్దస్త్ షో చేసినంటే అది నాకు ప్రెస్టీజ్ చెప్పుకోవడానికి. రేపు పొద్దున్న నేను ఎక్కడైనా సినిమా ఆఫర్‌కి పోతే ఏం చేసినావు భయ్యా అంటే, నేను ఇదివరకు జబర్దస్త్ చేసిన ఒక 5 సంవత్సరాలు అని చెప్తే అదొక ప్రొఫైల్ అయితది. చెప్పుకోవడానికి ఉంటది. ఒక వీడియో చూపించుకున్నా గానీ బాగుంటది. ఇప్పుడు నేను సైంటిస్ట్ అవ్వబోతున్నా. నేను పెద్ద సైంటిస్ట్‌ని అవుతున్నా. బిగ్ బాస్‌లోకి పోతా అని పోయినా. సైంటిస్ట్ దానిలో నాకు ఫర్దర్‌గా ఎక్కనన్నా నేను బిగ్ బాస్‌లోకి పోయినా. అన్ని రకాల మనుషులు అన్ని రకాల ఫీల్డ్స్‌లో ఉన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నన్నా తీసుకోవాలి. అయిపోతది. కామన్ మ్యాన్స్ కింద పెట్టిర్రు కదా! మళ్ళీ పొలిటీషియన్స్. సరే, నేను ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం లేదు. కానీ చెప్తున్నా. బీబీ టీమ్‌కి చెప్తున్నా నేను. అసలు ఆ పర్సన్స్‌ని కంటెస్టెంట్లని అంటలే. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఈ పంచాయతీ ఇట్లా కంటిన్యూ అయితా ఉంటది. ఇక్కడ ఏందంటది, వేరేలాగా ఎలా మాట్లాడతావు నువ్వు? ఎలా మాట్లాడితే ఊరుకోవడమా ఏంటి అన్నట్టుగా ఆమె అంటది. ఇక అన్ని వైపుల నుంచి చూసి మాట్లాడాలి నువ్వు అని చెప్పి అంటది ఆమె. అంటే నేను కరెక్ట్‌గానే చెప్పానండి. నేనేం రాంగ్ అనలేదు. నేను కూర్చోండి అన్నా అని చెప్పి ఈయన కూర్చోండి అన్న దాని మీదకెళ్ళి తిప్పుతాండు. అసలు అక్కడ జరిగింది అది కాదు. ఆ తర్వాత అందరికి గుర్తుంది అదే. దివ్యనికిత వచ్చి చెప్పేది అదే. కూర్చోమంటే నేను కూర్చోను, నిలబడితే చెప్పరా ఇలా అన్నారు. అది సర్కాస్టిక్ కదా అని చెప్పి ఆ సర్కాజం మీదకెళ్ళి వెళ్ళిపోయింది. ఎటెటో పోయింది పంచాయతీ. ఆ తర్వాత దివ్య నిఖిత తోటి ఇద్దరికి డిఎన్డిఎం దివ్య నిఖిత దువ్వాడ మాధురి దివ్యల మాధురి వీళ్ళిద్దరి మధ్యలో డిఎన్ వర్సెస్ డిఎం ఏం జరుగుతుంది. వీళ్ళు హలో ఒక నిమిషం అని చెప్పి అన్నది ఆమె. అంటే హలో ఏంటి హలో అని చెప్పి ఈమె. ఆ తర్వాత కూడా పంచాయతీలు జరిగినాయిలే వీళ్ళకి. ఇవాళ కూడా పంచాయతీలు జరిగినాయి, గట్టి గట్టి పంచాయతీలు. ఇక్కడ హైలైట్ ఏంటంటే బీన్స్ ఇక్కడ కొంత ఫన్ జనరేట్ అవుతుంది చూడరి. వినడానికి భలే అనిపిస్తుంది. మీరు అప్పటి నుంచి చేస్తున్నారుగా, గంట సేపు అయిందిగా, బీన్స్ కర్రీ అయిందా అంటే ఇప్పుడు కాకపోతే నేనేం చేయాలి, లోపల కూర్చొని ఉడికించాలనా బీన్స్ని అంటది. అంటే లేదు ఇంతసేపు అయింది ఇంకా ఉడకకపోతే అది మీ ప్రాబ్లం అని అంటుంది దివ్యనికిత. అంటే అది నా ప్రాబ్లం కాదు, బీన్స్ ప్రాబ్లం అని ఆమె అంటుంది. అంటే బీన్స్ ప్రాబ్లమా? బీన్స్ ప్రాబ్లం ఎందుకంటే చిన్న చిన్న కట్ చేయించుకోవాలి. అది ఇంతసేపా ఉడకనే లేదా, ఇంకా ఉడకలేదా అంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దివ్యనికితుంటే పస్తులు ఉండాలా మేము అని ఆమె అంటుంది. ఉండకు, ఇలా ఇట్నే తిను, ఇదే తీసుకుపోయి తినంటది. అది నవ్వుతారు. ఇక్కడ నవ్వొచ్చింది నాకు, మీకు నవ్వొచ్చిందా? ఓకే, రైట్. ఆ తర్వాత మధురి మేడం షీ ఈజ్ క్రయింగ్ సారీ. ఆమె ఏడుతుంది ఇవన్నీ చేసి ఏడుతుందని చెప్పి లోపల వాళ్ళు తిట్టుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓదారుస్తారు. ఎందుకు వచ్చిన బాధ అని ఓదారుస్తూ ఉంటారు అన్నట్టు. లేదండి నేను మేడం అని పిలిచానంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నట్టనే కదా, మీరు కూర్చోండి అని అంటే నేను కూర్చుంటేనే చెప్తారా, నిల్చుంటే చెప్పారా, ఇట్లాంటివి అంటే నాకు సర్కాజం అనిపించిందండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి భరణి అన్న దివ్యనికిత మళ్ళీ ఆమె ఏడుతుందేమో అనుకుని ఆమె దగ్గరికి పోయి నిల్చుంటే ప్రోటీన్ షేకులు మీరే కలుపుకుంటారు, వడ్డీ మీరే తీసుకుంటారు, ట్యాబ్లెట్లు మీరే వేసుకుంటారు. ఏందమ్మా మీ బాధ? ఆమె బాధ ఏంది, నీ బాధ ఏంది, భరణి బాధ ఏంది? రైట్, నెక్స్ట్ డిఎంఆర్ఎం అదే రమ్య మోక్ష దువ్వాడ మాధురి వీళ్ళిద్దరు డిస్కషన్ వినడానికి చూడడానికి డిస్గస్టింగ్గా అనిపించినా అది మనం రెగ్యులర్గా మాట్లాడే మాటలు. యాక్చువల్లీ వాళ్ళు షో చూసిర్రు, వాళ్ళు బయట రివ్యూస్ చూసిర్రు, వాళ్ళు బయట మీమ్స్ ట్రోల్స్ అన్నీ చూసారు. లోపలికి పోయేటోళ్ళు వైల్డ్ కార్డ్గా పోతున్నారంటే 5 వారాలు సింపుల్గా ఒక బుక్లెట్ ఇచ్చి చదువుకొని దీనికెళ్ళి ఎగ్జామ్ పెడుతున్నాం అన్నట్టు ఉంటుంది అన్నట్టు. మనం సంవత్సరం అంతా కూడా మిగతా స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఫస్ట్ డే వచ్చిన వాళ్ళంతా గ్రంథాలు పుస్తకాలు చదివితే వీళ్ళకి ఒక చిన్న బుక్లెట్ ఇచ్చి గిన్నెకెళ్ళి ఎగ్జామ్ వస్తుందని చెప్పినట్టుగా. సో వీళ్ళకి 5 వారాలు చూపించేసారు కాబట్టి వీళ్ళు ఎవరెవరో తెలుసు. కళ్యాణ్ గురించి బయట ఉన్న ఒపీనియన్ ఏంది, రుద్రుడు స్టార్ అనే ఉంది కదా, ఓదార్పు స్టార్ రుద్రుడు స్టార్. రుద్రుడు స్టార్ గురించి మాట్లాడుతారు వాళ్ళు. అది చూడడానికి వినడానికి తప్పుగా అనిపించినా కానీ మరి వాళ్ళు విన్నది వాళ్ళు చూసిందే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు జెన్యున్గానే ఉన్నారు కానీ వినడానికి ఆడుగా కనిపిస్తుంది వాళ్ళ నోటి నుంచి. కంటెస్టెంట్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎట్లుంటుంది తెలుసా, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను చూడరు. ఇప్పుడు ఏం లేదు, బయట ఉన్నాడు లోపల ఉన్న దాని గురించి బయట మాట్లాడితే హ్యాపీ, లోపల ఉన్నాడు బయట నుంచి వెళ్ళి విని లోపలికి పోయిన తర్వాత లోపల బయట విషయాలన్నీ మాట్లాడినా, లోపల జరిగే వాటిని గురించి లోపల మాట్లాడినా తప్పు. ఏం చెప్పావన్నా అంటారా, ఇదే చెప్పా. రైట్, అట్లా మనం బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ లోపల పోయిన తర్వాత మాట్లాడితే ఆడుగా కనబడుతుంది. కానీ మాట్లాడితే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి మాట్లాడితే బాగానే ఉంటుంది. వీళ్ళిద్దరు ముచ్చట ఎట్లుంది, వీళ్ళిద్దరు ముచ్చట బాగానే ఉంది. తనుజ లీనియస్ ఇస్తుంది, లేకపోతే ఒక్కసారి అమ్మాయి నో అన్నదంటే అయిపోద్ది అక్కడికి. ఒక మాటతో ఆపొచ్చు కానీ ఆపట్లేదు, కొంచెం స్టాప్ చేయొచ్చు. కానీ ఆమె ఏం చేస్తుందంటే మనం ఏదో ఇచ్చామంటేనే కదా వాళ్ళు వచ్చేది, ఊరికనే రారు కదా. అంటే కొంచెం లీనియస్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేది. మీద చేతులు వేస్తుండే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అలా నా మీద చేతులు వేస్తే చెంప చెల్లు అనిపిస్తా, అంటే లాగిపెట్టి ఒక్కటేస్తా, కిందేసి తొక్కేస్తా అంటుంది. కొంచెం కొంచెం ఆడుగా అనిపించింది వినడానికి. ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన చేస్తుంది ఏంటి అని ఆమె కూడా అన్నది దువ్వాడ మాధురి గారు. రైట్,
ఓవరాల్‌గా ఇది జనాల ఫ్రస్ట్రేషను. అక్కడ చూపిస్తే కరెక్ట్‌గా అనిపిస్తలేదు. కానీ జనాల ఫ్రస్ట్రేషన్ ఇదే ఉండే. రైట్. ఆ తర్వాత 2 కప్పులతో పప్పొండాలి. ఆ 2 కప్పుల పప్పుని 16 మందికి 32 మీల్స్ అంటే 2 పూటలు చేయాలి అని చెప్తే, అక్కడ నాకు మాధురి గారి ఎక్స్‌ప్రెషన్ కరెక్టేనేమో అనిపించింది. అయితే బకెట్ నీళ్ళు పోయాలన్నది. 2 కప్పులతోటి 32 మీల్స్ చేయాలంటే ఏడికెళ్ళి అయిద్దయ్యా? అంటే 32 మీల్స్‌కి పప్పు కావాలంటే అయిద్దా? అది అసహనం వ్యక్తపరిచింది ఆమె అంతే. అయితే అక్కడ ఈమె నేచర్ ఇట్నే ఉందబ్బా. కొంచెం సర్కాస్టిక్‌గానే ఉంది. కొంచెం ప్రౌడ్‌గానే ఉంది. దువ్వాడ మాదిరి పర్సన్ ఆమె నేచరు అలాగే ఉంది. అయితే లక్కీలీ అక్కడికి రేషన్ వచ్చేసింది. హ్యాపీ వీళ్ళంతా. రేషన్ వచ్చింది కాబట్టి ఇంక మనం కొంచెం ఫ్రీ హ్యాండ్ తోటి అనుకుంటారు. సరే. కానీ కష్టం అబ్బా! బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం. 10 మంది ఉంటే 5గురికి ఫుడ్ పంపిస్తారట. 5గురికి సరిపడా ఫుడ్డే పంపిస్తారట. అందులోనే తిని అందులోనే ఆకలితోటి ఉంటే ఆకలి మంట మీద కోపాలొస్తాయి కదా! ఆ కోపాలతోటి గేమ్ అన్నట్టు. అది. అదే అందుకే ఎందుకు శరీరెత్తుకత్తారు? ఎందుకు నెగెటివ్ ఎనర్జీ ఉందంటారు అంటే, వాళ్ళకి పౌష్టికాహారం అంటే పౌష్టికాహారం అందేటట్టుగా చూసుకున్నా కరెక్ట్‌గా అంటే సమతుల ఆహారము సరిపడేంత ఆహారం అందేటట్టు చూడరన్నట్టు. జరం తక్కువ ఉంటదన్నట్టు. కడుపుకి ఇంతంత ఎండుతా ఉంటే కొంచెం కాలుతా ఉంటది. అబ్బా! బీపీ వస్తా ఉంటది అది. ఆ తర్వాత నిఖిల్ నాయర్ వీళ్ళందరూ మాట్లాడుకున్నది ఒక డిస్కషన్ చూపించారు. అందులో ఏం లేదబ్బా సింపుల్. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఇది మన ఇల్లు కాదు. ఇక్కడ ఫాదరు, మదరు రిలేషన్ లేవు. వెరీ నైస్. ఇక్కడ మాధురి గారు కూడా సేమ్ అంటారు. ఇక్కడంతా మదర్ అని, సన్ అని పెట్టుకుంటే రేపొద్దున లాస్ట్ మూమెంట్‌లో నామినేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలంటే అయిద్దా? చేయగలుగుతామా? చేయలేము కదా! అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా సేమ్ చెప్పింది. అండ్ సంజన గారి గురించి పాజిటివ్‌గా మాట్లాడుకున్నారు. ఆమె మాత్రం బెటర్. ఇక్కడ బాండింగ్స్‌లో సంజన గారి బాండింగ్ ఎందుకు నెగెటివ్ కాదు ఇమాన్యుల్ సంజనాదంటే, వాళ్ళు బయట నుంచెల్లి మాట్లాడుకొని వచ్చినట్టు ఉండదు. ఇక్కడ కలిసినట్టు ఉంటది. ఇక్కడ ఫ్రెష్‌గా ఉంటది. అదే బర్నీ గారు, తనుజ వీళ్ళ బాండ్ అయితే నన్న అండ్ దివ్యనిఖిత, తనుజ అన్న అంటేనే ఇవన్నీ ఫేక్ లెక్క అనిపిస్తాయి. అది. ఆ తర్వాత దివ్యనిఖిత గురించి బాగా నెగిటివ్‌గా మాట్లాడుకున్నారు వీళ్ళంతా. ఏందంటే ఆమె చాలా ఓన్లీ బర్నీ గారితోటే ఉంటది. బర్నీ వేరేటోళ్ళు వచ్చినా మాట్లాడదు. అండ్ ఈవెన్ బర్నీ గారితో నేను పోయి మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో ఎంటర్ అయింది. ఇట్లాంటివన్నీ చెప్తుంది అన్నట్టు. ఇక ఆ తర్వాత మనకు 2 నామినేషన్లు చూపించారబ్బా. 2 నామినేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. పైకెళ్ళి ఫైర్ బాల్ పడుతది. ఆ బాల్ ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు పట్టుకుంటారో వాళ్ళు ఎవరినైనా చూజ్ చేసుకొని వాళ్ళకి బాల్ ఇస్తే వాళ్ళిద్దరు నామినేట్ చేస్తే ఆ ఇద్దరిట్లలో ఒకరిని సెలెక్ట్ చేసే బాధ్యత వీళ్ళ మీద పెట్టారు. వెరీ నైస్. అందరికీ తల్లి బిడ్డ న్యాయం లేక అందరికీ స్కోప్ దొరికే కాన్సెప్ట్. ఇందులో నిఖిల్ నాయర్ ఫస్ట్ బాల్ పట్టుకున్నాడు. తీసుకుపోయి తనుజకి ఇచ్చిండు. ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నిన్న బర్నీ గారితో తనుజ గురించి నెగిటివ్‌గా చెప్తాడు. అంటే తనుజతో బాండింగ్ వల్ల మీకు ఇబ్బంది అవుతున్నప్పుడు అది కట్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ మాట్లాడతాడు. కట్ చేస్తే తనుజతోటి మళ్ళీ దోస్తారా దీన్ని అందమా దోస్తి కట్టుకుందామా ఆమెకు బాల్ ఇచ్చిండు. బాల్ ఇవ్వగానే ఆమె ఇద్దరు నామినేట్ చేసింది. ఎందుకు ఇచ్చినవా నువ్వు బాలు అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ పర్సన్ రాము, సెకండ్ పర్సన్ సుమన్ అన్న. ఫస్ట్ పర్సన్ రాము ఎందుకంటే క్యాప్టెన్సీలో తన క్యాప్టెన్సీ సరిగ్గా లేదు ఇన్ ద సెన్స్ ఆయన పవర్‌ని, ఆయన కెపాసిటీని, ఆయన క్యాప్టెన్సీని ప్రతిదాన్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఎప్పుడు వేరేటోళ్ళ ద్వారా డెసిషన్ తీసుకొని చెప్పిండు అది కరెక్ట్ కాదని చెప్పింది. ఓకే. బర్నీ అన్నది ఇండైరెక్ట్‌గా బర్నీ అన్నది. ఎందుకంటే బర్నీ నాన్న అంటే నచ్చలేదు కదా! ఒకప్పుడు అంటే నాన్న అంటే ఇష్టం కాబట్టి అప్పుడంతా ఓకే. ఇప్పుడు నాన్న అంటే ఇష్టం లేదు కదా! నాన్న మీద కోపం వచ్చింది కదా! సో, అందుకే నాన్న అని చెప్తే వింటున్నావు కదా నువ్వు సో, నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఇక ఆయన తరపున నాగార్జున సార్ నాకు క్లాప్స్ కొట్టిండు అంటే నాగార్జున సార్ ఒపీనియన్ అది నాగార్జున సార్ ఒపీనియన్ అన్నదబ్బా. ఇది ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ తర్వాత బర్నీ గారి పాయింట్, సంజన గారి పాయింట్‌ని కంపేర్ చేస్తే సంజన అక్కనేమో లోపలికి తీసుకుపోలే, బర్నీ అన్ననేమో లోపలికి పట్టుకపోయినా అది కరెక్ట్ కాదు. అంటే ఈయనకేమో ఓట్లు వేయించినాం, ఆమెకేమో ఓట్లు వేయలేదంటే స్టార్టింగ్ తర్వాత. అండ్ బర్నీ అన్న విషయంలో బర్నీ అన్నే సజెషన్ ఇచ్చిండొచ్చు ఓట్లు వేయమని. అదైతే ఉంది కొంచెం ఉంది కానీ ఇదంతా పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ సూపర్ చేసిండన్న పేరు వచ్చిన తర్వాత ఇది పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే నువ్వేమైనా డాక్టర్వా అంటే లేదు నేను క్యాప్టెన్ అంటాడు. అది బాగుంది డైలాగ్. క్లియర్ కట్గా తెలిసింది నువ్వు ఒక్కొక్కరిని ఒక్కోలాగా చూస్తున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నావు రైట్. ఆ తర్వాత సుమన్ అన్న నిన్ను ఎందుకు చేస్తున్నా అంటే నువ్వు అందరితో కలవట్లేదు. ఎక్కడమ్మా ఇప్పుడా ఇది హైలైట్. నా రివ్యూ నిన్నటి ఎపిసోడ్కి వాళ్ళ రివ్యూ చేసినట్టే దొంగలు పడడం కారణంగా కుక్కలు మురిగినట్టే 5 వారాలు ఆయన కలిసి మెలిసి ముచ్చటపెట్టి అందరితో క్లోజ్ అయిపోయి ఒక బాండింగ్ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు నువ్వు అందరితో కలవట్లేదంటే వేస్ట్. ఆ పాయింట్ మీదకి నామినేట్ చేస్తే నువ్వు కదమ్మా నువ్వు ఏడిచినప్పుడల్లా నేనే ఫస్ట్ ముద్ద పెడతాను, నువ్వు అలిగితే అన్నం పెడతా కదమ్మా నువ్వు అట్లా అంటున్నావు ఏందమ్మా అని ఆయన. యాక్టివ్గా ఉండట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదని చేస్తున్నావా అన్నారు. అవును ఓకే రైట్ అయిపోయింది. ఆ
అయితే వీళ్ళిద్దరు ఇట్లకెళ్ళి ఒకరిని తీసేయాలి కదా, ఒకరిని ఉంచాలి కదా. అది నిఖిల్ నాయర్ వచ్చేసి నేను రాముని సేవిస్తున్నా ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, ఏదో ఒక రకంగా కనబడుతున్నాడు. అయితే 2 డేస్ నుంచి మీరు యాక్టివ్గా ఉండాలని నేను 2 డేస్ నుంచి చెప్తున్నా కానీ ఆయనలో యాక్టివ్నెస్ కనబడతలేదు. సుమన్ శెట్టర్లో సుమన్ శెట్టర్ని నామినేటెడ్ అని చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బాల్ పడితే ఈసారి రమ్య మోక్ష తీసుకొని పోయి రాము రాథోడ్కి ఇస్తుంది. షాక్ ఎందుకు షాక్ తెలుసా? యాక్చువల్ లాస్ట్లో జరిగిన డిస్కషన్స్లో రీతుని మేము ముట్టమని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ నాయర్ స్పెసిఫిక్గా ఎవరది నిఖిల్ నాయర్, దివ్యల మాధురి గారు అనుకుంటా, దువ్వాడ మాధురి గారు, వీళ్ళంతా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఇద్దాం అనుకుంటుంటే వాళ్ళు సుమన్ అన్నకి ఇద్దాం అనుకుంటారు. సుమన్ అన్నకి ఎందుకు ఇస్తారు మరి నా పేరేమైనా ఉందంటే లేదని చెప్పి అంటారు. కడి చేస్తే ఏంది రాముకి ఇస్తుంది ఈమె రమ్య. నాకు ఇస్తామని నేను అనుకోలేదు, నేను నిన్ను అడగలేదు కదా అంటే నాకు మనసులో వేరే గేమ్స్ ఉంటాయి కదా, వేరే ఆలోచనలు ఉంటాయి కదా. కోర్స్ వాళ్ళు స్కెచ్ తోటి వచ్చారనేది ఇది క్లారిటీ. అయితే ఆ తర్వాత ఏం చేసిండు మనోడు రామరాథోడు ఇద్దరు నామినేట్ చేసిండు. అయ్యా రీతు ధీమాన్ పవన్, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు ఉంటారని. అయితే రీతు ధీమాన్ పవన్ని నామినేట్ చేయగానే ఇద్దరు కలిపి ఒకటే రీజన్, మీరు ఫౌల్ గేమ్ ఆడిరు దానివల్ల గేమ్ క్యాన్సిల్ అయిందంటే నువ్వే కదా సంచాలకు, నీకు అన్లెట్ పోయినాయి, పడుకున్నావా, ఏం చేసినావా. రీతు గట్టిగా ఇచ్చి పడేసింది. ఈవెన్ ధీమాన్ పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా రీతుయే గట్టిగా ఇచ్చేసింది. టోటల్గా కంటిన్యూగా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎట్లా నామినేట్ చేస్తావు, ఇదన్న పద్ధతి నామినేట్ చేయడానికి, అసలు ఇది కరెక్టే కాదు నామినేషన్ ప్రాసెస్ అని చెప్పి బాగానే ఆర్గ్యూ అయింది. రైట్. ఏమన్నది ఇంకేమన్నది ఇక్కడ పవన్ నీ గేమ్ తగ్గుతూ వచ్చింది అది ఇది అని చెప్పిండు. పవన్ యువర్ స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు వస్తే వామ్మో అంటాం, అట్లాంటిది నువ్వు కొంచెం తక్కువ అయినట్టు కనిపిస్తుంది ఇవన్నీ చెప్పేసిండు. ఓవరాల్గా అయితే ఇవే రెండు, ఒకటే రీజన్, ఫౌల్ గేమ్ ఆడిర్రు అందరికంటే అది చేసిండు. ఆ పాయింట్ తోటి నామినేట్ చేసింది ఇద్దరిట్లోకి వెళ్ళి రమ్య మోక్ష వచ్చేసి రీతు తెలివిగా ఆడుతుంది కానీ మా ధీమాన్ పవన్కి తెలివి లేదు, జీరో బ్రెయిన్ యూజ్ చేయడు, బుర్ర వాడాడు అని చెప్పింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటాడు ఈయన ఎగ్జాంపుల్ చెప్పమంటాడు ఏంది దండగా ముచ్చట. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తే అది వర్స్ట్ థింగ్ అనిపించింది. సరే మొత్తానికి అయితే 2 రీజన్స్ వర్స్ట్ అయితే ధీమాన్ పవన్ నామినేట్ చేశారు. సో ఇలా ఇప్పటికీ మనకి ఈ ఎపిసోడ్ వరకు అయితే ధీమాన్ పవన్ అండ్ సుమన్ అన్న నామినేషన్లోకి వచ్చిండు. అండ్ ఆ తర్వాత మీకు ఎవరెవరు వచ్చారో తెలుసు. భరణి అన్న నామినేషన్లోకి వచ్చిండు, తేజ తనుజ నామినేషన్లోకి వచ్చింది, ఇమాన్యుల్ కూడా వచ్చినట్టున్నాడు. సో టోటల్గా రాము వచ్చిండు నామినేషన్లోకి, ఇమాన్యుల్ రాలే, రాము వచ్చిండు. సో వీళ్ళంతా ఒక బ్యాచ్ అంతా ఒక చెట్టుకి పూసిన పువ్వులు కొమ్మల్లాగా ఉండే బ్యాచ్ ఉన్నారు కదా, ఆ బ్యాచ్ అంతా నామినేషన్లోకి వచ్చింది. అన్నగారి కుటుంబం అంతా ఇన్ నామినేషన్స్. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైవ్ చూస్తాను అక్కడ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరెవరైతే నాన్న కోసం విష్ చేసారు, ప్రే చేస్తున్నామన్నారో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే.